తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే ఈరోజు మార్నింగే ఒక సంచలన న్యూస్ అయితే వెలువడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరో అయిన సూపర్ స్టార్ కృష్ణ కొడుకైన మహేష్ బాబుకి అయితే ఈడీ నోటీసులు అయితే అందజేసింది. ఈ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఎందుకు అందజేశారంటే గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంచలనంగా మారిన సురాన్ ఇండస్ట్రీస్ అట్లాగే సాయి సూర్య డెవలపర్స్ పై సిబిఐ, ఈడీ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. లో మరీ ముఖ్యంగా తెలిసిన విషయం ఏంటంటే ఈ సాయి సూర్య డెవలపర్స్ ని ప్రమోట్ చేసిన వ్యక్తిగా మహేష్ బాబు అయితే వాళ్ళు గుర్తించారు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా సాయి సూర్య డెవలపర్స్ కి మహేష్ బాబు అయితే ప్రమోటర్ గా వ్యవహరిస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. అంటే ఇది ఇంక్లూడింగ్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఈ సాయి సూర్య డెవలపర్స్ ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక వీడియో చేసి సాయి సూర్య డెవలపర్స్ లో ఫ్లాట్ కొనండి అనే ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఈడీ అయితే మహేష్ బాబుకి అయితే నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే సాయి సూర్య డెవలపర్స్, సురాని ఇండస్ట్రీస్ మీద 2012లో చెన్నై ఎస్బీఐ బ్యాంకులో కొన్ని వేల కోట్ల రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టారని సిబిఐ అయితే కేసు నమోదు చేసింది. అట్లాగే ఈడీ కూడా ఈ కేసులో ఉండడం వలన ఈ సాయి సూర్య డెవలపర్స్ అనే వాళ్ళు మహేష్ బాబుకి 3.5 చెక్ రూపంలోని 2.4 రమారమి కోట్ల రూపాయలు బ్లాక్ మనీ రూపంలోని సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్ లో భాగంగా పాల్గొనడానికి అయితే ఇచ్చారనేది ఒక విషయం అయితే బయటకు వస్తుంది. అంటే ఒక మనీ లాండరింగ్ కేసులు ఎదుర్కొంటున్న సాయి సూర్య డెవలపర్స్ లాంటి కంపెనీలని ప్రమోట్ చేసి ఈయన మహేష్ బాబు గారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేస్తూ ప్రజల్ని తప్పుదో పడుతున్నారని ఈడీ అయితే నోటీసులు అయితే ఇచ్చింది. ఈ నెల 27 ఆర్ 28 అంటే డేట్ అయితే కన్ఫామ్ గా పక్కగా తెలియట్లేదు. కొందరు 27 అంటున్నారు, కొందరు 28 అంటున్నారు. ఈడీ ముందు అయితే మహేష్ బాబు హాజరు కావాలని అయితే తెలుస్తుంది. అంటే ఇది మహేష్ బాబు గారు ఇంటెన్షనల్ గా చేసిన విషయం అయితే లేదు. జనరల్ యాడ్ ప్రమోషన్ లో భాగంగా పాల్గొని అయితే ఉంటుంటారు. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే. మరి ఏదేమైనా ఈ కేసు నుండి మహేష్ బాబు గారు బయటపడతారని, అతను మంచి హృదయం గల వ్యక్తి కనుక ఆయన ఈ కేసుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.